హలో అందరికీ, నేను మీ రాధిక. వెల్కమ్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో నేను ఎక్కడైతే ఏంటి లగేజ్ అంతా అనుకుంటున్నారో మా ఇంటికి వెళ్తున్నాను అనమాట. రేపు నైట్ వెళ్ళిపోతాను ఇంటికి. సో ఇదైతే నిన్న అంతా ప్యాక్ చేసుకున్నా, నిన్న షూట్ చేసుకున్నా. ఈ వీడియో అంతా నైట్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు కుదరలేదనమాట. ఇక వాయిస్ ఓవర్ ఇవ్వటం ఇవన్నీ కుదరలేదు. సో అందుకే మార్నింగే లేచి వాయిస్ ఓవర్ అదంతా ఇచ్చుకుంటున్నాను అనమాట. నేను ఇక్కడ మీకు క్వశ్చన్ షేర్ చేస్తాను. ఎప్పుడైనా సరే పిల్లలతో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే, మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో, ఒకవేళ మీ ఇంటికే వెళ్ళాలి అనుకుంటే ఫస్టే అక్కడికి డైపర్స్ ఇవన్నీ బుక్ చేసేసుకోండి. నేను ఎప్పుడైనా అదే చేస్తాను. డైపర్స్ కానీ ఇలాంటివి ఏం తీసుకెళ్ళను. బట్టలు, మెడిసిన్ మాత్రమే తీసుకెళ్తాను అనమాట. పాపవి క్రీమ్స్ అంతే. సోప్ కూడా నేను బుక్ చేసేస్తాను. ఇక్కడి నుంచి సోప్ కూడా ఏం తీసుకెళ్ళాను. ఆల్రెడీ అన్నీ ఇంటికి వెళ్ళిపోయినాయి అనమాట. నేను ఇంటికి వెళ్తాను అనుకునే ముందే ఒక 1 వీక్ ముందో 15 డేస్ ముందో అన్నీ బుక్ చేసేసుకుంటాను ఇంటికి. అప్పుడు ఏంటంటే మనకి హ్యాపీగా అనిపిస్తుంది. ఎక్కువ లగేజ్ లేదులే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. నాకు అలాగే ఉండాలి అనుకుంటాను. ఎందుకంటే ఆ లగేజ్ అంతా ఉంది అంటే పిల్లలతో వెళ్ళేటప్పుడు చాలా కష్టం. డైపర్స్ ఇవన్నీ ఉన్నాయంటే చాలా కష్టం అయిపోతుంది. మనం ఎక్కడో ఉంటాం కదా. సో అందుకని చెప్పి నేను ముందే అన్నీ బుక్ చేసుకుంటా. పిల్లలతో వెళ్ళేటప్పుడు మెడిసిన్ కంపల్సరీగా పెట్టుకోండి. మీరు ఏది పెట్టుకుపోయినా వాళ్ళ మెడిసిన్ కంపల్సరీగా బ్యాగ్లో ఉండాల్సిందే. మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఏదన్నా పొట్టలో నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా గబక్కని తీసి వేసుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. నేనైతే అలాగే చేస్తాను. మీరు ఎలా చేస్తారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే మాత్రం మా పాప బట్టలే. నేనేమనుకున్నానంటే బ్యాగ్ సర్దుకుంటా. నేను కొన్ని ఇవ్వాలనుకుంటున్నాను. మా పాపయ్య ఒక 5 to 6 pairs ఉంటాయి అనమాట. అవి చూపిద్దాము అనుకున్నాను అనమాట. కానీ అసలు కుదరలేదు నాకు. నైట్ లేట్ అయిపోయింది. అప్పటికే షూట్ చేసి ఎడిట్ చేసేటప్పటికే లేట్ అయిపోయింది. వాయిస్ ఓవర్ కూడా నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఇస్తున్నాను అనమాట. నేను సండే రోజు ఇదంతా వీడియో అంతా ఎడిట్ చేసుకున్నాను. ఇక సండే నైట్కి అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు కుదరలేదు. అంతా ట్రై చేసినా కానీ అసలు బాడీ అనేది అసలు సహకరించలేదన్నమాట. నేను ఏమనుకుంటానంటే డైలీ ఎలా అయినా సరే ఒక్క వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే ఒక్కొక్కసారి అది స్కిప్ అయిపోతుంది అనమాట. అప్లోడ్ చేద్దాం అనుకున్నది ఒక్కొక్క రోజు అసలు బాడీ అనేది అస్సలు సహకరించదు. సో సర్లే నెక్స్ట్ డే అప్లోడ్ చేద్దామని సైలెంట్గా వదిలేశాను. ఇక్కడ బట్టలు మొత్తం ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల బట్టలు అసలు చాలా ఉంటాయి. మనం ఎంత నీట్గా సర్దినా కానీ అసలు ఇది నాకు ఈ ట్రాలీ అవుతాయి అనమాట. పాపవి ఈజీగా. నావి ఎన్ని ఉంటాయి మహా అయితే తిప్పి కొడితే 4 to 5 pairs ఉంటాయేమో అంతే. అంతకు మించి కూడా ఉండవు అనమాట. నేను దసరాకి వేసుకోవడానికి, పండగ వస్తుంది కదా, ఫెస్టివల్ వస్తుంది కదా, సో అందుకు ఒకటి తీసుకున్నాను అంతే. నైట్ డ్రెస్సులు 2 ఇంకంతే. నార్మల్ డేస్ అంతా నేను నార్మల్గా మా ఇంట్లో ఏ ఉంటాయో 2-3 డ్రెస్సులు అక్కడే పెట్టేసి వస్తా. అవి వేసుకుంటే ఈ పైన ఉన్న డ్రెస్సులు మొత్తం తనవే అనమాట. ఫెస్టివల్స్ వస్తాయి, ఇంకా చాలా వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనం నీట్గా ఉన్నా లేకపోయినా పిల్లల్ని కంపల్సరీగా నీట్గా ఉంచాలనే థాట్లోనే ఉంటాం. ఇక పుట్టింటికి వెళ్తున్నాం అంటే ఇక చెప్పలేని సంతోషం వస్తుంది. ఇక అందుకని చెప్పి మ్యాక్సిమం పాపకి ఎప్పుడు నేను నీట్గా ఉంచుతాను. ఎందుకు అని అంటే మన రిప్రజెంటేటివ్ వాళ్ళే అనిపిస్తుంది నాకు ఎందుకో. ఇంకేంటంటే మనల్ని ఎవరు పట్టించుకోరు. పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూస్తారు మ్యాక్సిమం. ఎవరైనా సరే కొంచెం ఏదన్నా ఇదిగా ఉన్నా సరే ఏంటి ఎలా ఉన్నారు అలా ఉన్నారు అని చెప్పి అంటారు కదా నీట్గా ఉంచకపోతే. సో అందుకని మ్యాక్సిమం నీట్గా ఉంచడానికి నేను ట్రై చేస్తాను. నాకున్నంతలో నేను సింపుల్గా నీట్గా ఉంచడానికి ట్రై చేస్తాను. ఇకైతే ఇది మార్నింగ్ అంతా అనమాట. ఇక సండే మార్నింగ్ అంటే ఎక్కడ లేని చెత్త పని అంతా ఉంటుంది నాకైతే. సండే మార్నింగ్ డబల్ పని ఉంటుంది అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా సరే. 2-3 times సింక్లో అంట్లు ఉంటాయి, 2-3 times కసువులు చెమ్మాలి. ఏంటో తెలీదు అసలు దారుణంగా అనిపిస్తుంది నాకు సండే. ఇంక నేను అందులో బయటకు కూడా వెళ్ళే పని లేదనమాట. ఇక స్నానం కూడా చేయను నేను బయటకు వెళ్ళకపోతే. సండే రోజు ఆ పనే సరిపోతుంది. ఇంకా బద్ధకంగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఆ నైట్ డ్రెస్తో అలాగే ఉండిపోతాను నేను నైట్ పర్సన్ని కాదు. ఎర్లీ మార్నింగ్ లేచి ఎంత పనైనా చేసుకోగలుగుతాను. మార్నింగ్ 5కి లెగవమన్నా లేచేస్తాను, కానీ నైట్ 8 తర్వాత పని చెయ్యాలి అంటే తెలియని బద్ధకం వచ్చేస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచి గ్యాస్ పొయ్యిలు కడుక్కోవడం ఇలాంటివి ఏదైనా చేస్తాను, కానీ నైట్ చేయమంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకో తెలియదు. చాలామంది నైట్ పర్సన్స్ ఉంటారు. నైట్ ఏంటంటే చాలా క్లీన్గా చేసుకొని పడుకొని ఎర్లీ మార్నింగ్ చాలా లేట్గా లెగుస్తాను. నేను లేట్గా లెగిచినా అప్పుడైనా పని చేసుకోగలుగుతాను, కానీ నైట్ అసలు చేయలేను అనమాట. పగలు ఎంతైనా చేసుకోగలుగుతాను పని. పోయి 2 daysకి ఒకసారి తుడిచినా మళ్ళీ అదే స్టేజ్లోకి వచ్చేస్తుంది. నేను నార్మల్గానే తుడుచుకుంటాను అంతే, కానీ స్పెషల్గా ఏమి యూజ్ చేయను అనమాట. నార్మల్ అంటే విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, సో దాంతో. ఇక్కడ పాపకైతే నేను నిన్న మార్నింగ్ అసలు విసుకొచ్చి ఏం టిఫిన్ కూడా చేయలేదు సండే రోజు. రోజు టిఫిన్ చేస్తున్నావురా బాబు అని చెప్పేసి పాపకు ఒక్క రాగి జావ మాత్రమే కాచి అట్టి పెట్టాను అనమాట. ఇంకా నేను కూడా అసలు ఏం తీసుకోలేదు. డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాను. చికెన్ ఫ్రై చేసుకుని ఆల్రెడీ రీల్ అప్లోడ్ చేశాను అనమాట. షార్ట్ అప్లోడ్ చేశాను, సారీ. ఆ షార్ట్లో చెప్పాను అనమాట చికెన్ ఫ్రై చేసుకున్నా అని చెప్పి. నాకు చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. మీకేమి ఇష్టమో కూడా నాన్ వెజ్లో కామెంట్ చేసి చెప్పండి. నేను ఎప్పుడైనా సరే పెళ్ళికి ముందు ఎక్కువ చికెన్ ఫ్రై చేయడానికి ఇష్టపడేదాన్ని.
అనమాట. ఇప్పుడు ఎక్కువ చికెన్ కర్రీ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ పట్టేసిద్ది, అంత ఆయిల్ తింటే మంచిది కాదు అని చెప్పి. సో ఎందుకంటే ఇప్పుడు కొంచెం పిల్లలు పుట్టాక మనం వెయిట్ వస్తాం కదా, ఆ వెయిట్ తగ్గడానికే సరిపోతుంది అనమాట మన జీవితం. ఇంకా మళ్ళీ ఈ ఆయిల్ అదంతా కలిస్తే ఎక్కడలే అని చెప్పి నేను పెద్దగా ఇప్పుడు చికెన్ ఫ్రై చేయట్లేదు. చాలా డేస్ అయిపోతుంది అనమాట, ఆల్మోస్ట్ ఒక ఇయర్ అవుతుంది 8 months అవుతుంది నాకు తెలిసి. సో అందుకని నిన్న చేశాను అనమాట. నేను ఎక్కువ ఏం ప్రిఫర్ చేస్తాను అంటే బిర్యానీలు కూడా ఫ్రై పీస్ బిర్యానీ ఇష్టపడతాను అనమాట. ఎందుకంటే కొంచెం ఫ్రై పీస్ ముక్కలు ఉంటాయి కదా, తినడానికి బాగుంటుంది అని చెప్పి అది ఇష్టపడతాను. మీకేం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఇలా ఇంత లగేజ్ తీసుకెళ్తారా? అసలు ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట సర్దాల్సినవి కూడా, అవన్నీ సర్దాలి. ఇవాళ సర్దాలన్నమాట. ఇంకా రేపు నైట్కి కదా వెళ్ళేది, ఇవాళ నైట్ మొత్తం ప్యాక్ చేస్తే కానీ కొంచెం మనసుకు తృప్తిగా అనిపించదు అనమాట. ఇంకా కొన్ని తీసుకెళ్లాల్సినవి ఇవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ ప్యాక్ చేసుకుంటాను. నేను కూడా ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్, ఒక చిన్న బ్యాగ్ చేసుకుంటాను అనమాట. అలా అయితే కొంచెం హ్యాండీగా ఉంటుందిలే అని చెప్పి అలా ప్రిఫర్ చేస్తాను నేను ఎప్పుడైనా సరే. ఇంకో విషయం కూడా చెప్పాలనుకున్నాను, ఎప్పుడైనా సరే మన ఇంటికి వెళ్తున్నాం అనంటే ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది. నాకే ఉంటుందా లేకపోతే అందరికి ఉంటుందో నాకు తెలియదు. పాప పుట్టాకైతే నేను ఎవ్రీ 3 monthsకి ఒకసారి ఒక 1 month వెళ్ళి రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతా. డెలివరీకి ముందు అయితే మాత్రం ఎక్కువ అమ్మ వాళ్ళే వచ్చి నా దగ్గర ఉండేవాళ్ళు. నేను డెలివరీకి ముందు అసలు వెళ్ళలేదు. పాప ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 5th monthలో ఏమో ఒకసారి ఇంటికి వెళ్ళి వచ్చా అంతే. ఇక తర్వాత అసలు ఇంటికే వెళ్ళలేదన్నమాట. డెలివరీ అయ్యాకే పాపను తీసుకొని ఇంటికి వెళ్ళాను అనమాట. 5th monthలో ఒకసారి 5th monthలో కదా 3rd monthలోనే ఏమో నిద్ర చేసి రావాలి అంటారు కదా, అప్పుడు వెళ్ళినట్టున్నా అంతే. ఆ తర్వాత నేను అసలు ఎప్పుడు ఇంకా వెళ్ళలేదు. ఆ పీరియడ్ అంతా మా హస్బెండ్ దగ్గరే ఉండిపోయాను. ఎందుకంటే చూపించుకోవడం అంతా గుంటూరులోనే, విజయవాడలో అలా జరిగిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ అటు ఇటు మారటం ఎందుకని అమ్మ వాళ్ళే వచ్చేవాళ్ళు. నేనైతే రానమ్మానన్నా ఇక అమ్మ వాళ్ళే వచ్చి ఉన్నారనమాట మా దగ్గరే. సో అలా జరిగిపోయింది నా ప్రెగ్నెన్సీ అంతా కూడా. ఇంకా అందుకని ఇప్పుడు పాప పుట్టాక కొంచెం పాపకు కూడా అన్నీ తెలుస్తాయి మన అని చెప్పి అటాచ్మెంట్ ఉంటుందని ఎక్కువ తీసుకెళ్తాను అనమాట పాపను కూడా. అసలు పాప అయితే ఏం తినటం లేదు, మా సాధ్వి అయితే 1 year దాటాక మ్యాక్సిమం పిల్లలు ఫుడ్ తినడం కూడా చాలా కష్టం. నేనైతే నిన్న ఈవినింగ్ పైకి తీసుకెళ్ళి ఫుడ్ పెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నా. చూడండి ఎలా కింద ఊసేస్తుందో పాప. 1 year దాటాక మ్యాక్సిమం పిల్లలు ఫుడ్ తినడానికి ఇష్టపడరంట. నాకు రీసెంట్గా తెలిసింది ఆ విషయము, చాలా తక్కువే తింటారు పిల్లలు. వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ వేసుకొని చిన్న సబ్స్క్రైబ్